మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుందని అన్నారు జీవన్ రెడ్డి. 15.6 కోట్ల పనులు సింగిల్ ప్యాకేజీలో ఇచ్చారని, జగిత్యాల స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. టెండర్ అగ్రిమెంట్ లేకుండా పనులు జరుగుతున్నాయన్న ఆయన వర్క్ ఆర్డర్ లేకుండానే పనులు మొదలుపెట్టారని ఆరోపించారు. గౌరీ శంకర్ ఇన్ఫ్రాస్కే ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై జిల్లా కలెక్టర్ సీఎం జోక్యం చేసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో చెప్పంటున్నాను, ఇది మరో కాళేశ్వరం ప్రాజెక్టు తలపింపజేస్తుంది. ఇది మరో కాళేశ్వరం. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులతో మున్సిపాలిటీలకు టెండర్ చేపట్టినటువంటి యొక్క నిధుల నుండి ఇప్పుడు ఏది లేకుండా దాదాపు ఒక 10 వారాల పనులు అయిపోతున్నాయి. ఏది లేకుండా, టెండర్ అగ్రిమెంట్ లేకుండా, వర్క్ ఆర్డర్ లేకుండా, మరి ఏ విధంగా వర్క్ ఆర్డర్ లేకుండా మరి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ అధికారులు మార్కౌట్ ఏ విధంగా ఇస్తున్నారు? అసలు మార్కౌట్ ఇస్తుందా ఇస్తలేదా? అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా? మరి ఏది లేకుండా పనులు చేపడుతున్నారా? అగ్రిమెంట్ లేకుండా, వర్క్ ఆర్డర్ లేకుండా పని చేపట్టబడడం అనేది నేత నా సుదీర్ఘ ప్రజా జీవితంలో చెప్పంటున్నాను, ఇది మరో కాళేశ్వరం ప్రాజెక్టు తలపింపజేస్తుంది. ఇది మరో కాళేశ్వరం ప్రాజెక్టు తలపింపజేస్తుందని చెప్పంటున్నాను. గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎవరిది? మరి ఆయనకి ఏదైతే ఉందో ప్రభుత్వ నిబంధనలు వర్తించాయా? ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే పెద్ద మనిషి ఎవరు? ఈ సూపర్ మ్యాన్ ఎవరు? ఈ సూపర్ మ్యాన్ ఎవరు అంటున్నా. అంటే ప్రభుత్వం ఏవైనా కానీ నియమ నిబంధనలకు అనుగుణంగా వర్క్ అగ్రిమెంట్, టెండర్ ఫార్మాలిటీస్, వర్క్ ఆర్డర్ తో పని మాత్రమే పనులు చేయడం జరుగుతుంది. అవన్నీ ఏవి లేకుండా దాదాపు 10 వార్డుల పనులు, ఇవన్నీ మొత్తం డీటెయిల్ తెప్పించి నేను 10 వార్డుల పనులు దొరుకుతున్నాయని చెప్పి అంటున్నా. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే మున్సిపాలిటీలో కొంత మార్పు వచ్చింది అనుకున్నాను. మళ్ళీ చూస్తుంటే మళ్ళీ గత బీఆర్ఎస్ మున్సిపాలిటీ నడుస్తుంటే కనబడుతుంది మాకైతే. ఇప్పుడు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు అధీనంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కొంత పారదర్శకతతో ఏ విధమైన అవకతవకలకు అవకాశం లేకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడతామని చెప్పి ఎవరైనా భావిస్తామని చెప్పి అంటున్నా. జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఉన్నదో ఈ సపోజ్ టు బి ది మానిటరింగ్ ఆఫీసర్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఈయన దైత్యాల వేదికగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్ చేసిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. అయితే గత ప్రభుత్వంలో మాదిరిగానే ఇప్పుడున్న ప్రభుత్వం సంబంధించిన అధికారులు అయితే వ్యవహరిస్తున్నారని కూడా అతను హాట్ కామెంట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా దైత్యాలకు సంబంధించిన మున్సిపాలిటీ నిధుల్లో ఆ 16 కోట్లతోటి వెచ్చించి వార్డు పనులకైతే దాదాపు 15-16 వార్డులకు కూడా ఒకవైపు పనులు అయితే కొనసాగుతున్నాయి. కానీ దానికి సంబంధించి సింగిల్ ప్యాకేజ్ గా రూపొందించి పనుల కోసం గతంలోనే మేము ఒక ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. అయినా కానీ సహజంగా టెండర్లు పర్మిషన్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వర్క్ ఆర్డర్ జారీ చేయాలి. కానీ ఇప్పటి వరకు ఎటువంటి వర్క్ ఆర్డర్ కూడా లేదు. కానీ పనులైతే మొదలు పెట్టడం జరిగిందని కూడా ఒకవైపు జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే లేక కాంట్రాక్టర్ ఎటువంటి అనుమతులు లేకుండా ఇటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు? ఒకవైపు ప్రభుత్వం నుంచి వెళ్ళి అనుమతులు రావాల్సి ఉండగా కూడా ఇంకా అనుమతులు టెండర్లకు కూడా పిలవలేరు. టెండర్లకు పిలవకుండా కూడా ఒకవైపు మున్సిపల్ నుంచి వెళ్ళి పనులు అయితే కొనసాగుతున్నాయి. దీనిపైన మరి కలెక్టర్ ఏ విధంగా నిర్ణయం తీసుకొని ఈ పనులకు చేయమని ఆర్డర్ ఇచ్చారనే కోణంలో కూడా అతను హాసిగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అగ్రిమెంట్ కంపల్సరీ ఉండాలి, అగ్రిమెంట్ కూడా లేదు. ఒకవైపు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా అగ్రిమెంట్ లేకుండా ఒకవైపు ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రాకుండా ఏ కాంట్రాక్ట్ పనులైతే ఇంకా ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలేను. కానీ దైత్యాలకు సంబంధించిన మున్సిపల్ పనుల్లో మాత్రం ఎటువంటి ఆర్డర్స్ లేకుండా, ఎటువంటి టెండర్లు లేకుండా కూడా ఒకవైపు పనులు కొనసాగిస్తున్నారు అని కూడా అతను హాస్గా మాట్లాడడం జరిగింది. అంటే అతను ప్రభుత్వంలోనే ఉంటూ
ఒకవైపు అతనికి తెలియకుండానే ఇటువంటి పనులు అక్కడ జరుగుతున్నాయి. దీనిపైన కలెక్టర్ ఏం చేస్తున్నారు, జిల్లా అధికారి Right. అదేవిధంగా మున్సిపల్ అధికారులు ఏ విధంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారనే కోణంలోనే అతను హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.